వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, అతాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మాసబ్ ట్యాంక్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, అతాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మాసబ్ ట్యాంక్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, హైదరాబాద్ లోని వర్షాభావ పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల సూచన గత 2 రోజుల నుంచి వాతావరణ శాఖ వెల్లడించడం కూడా జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ రోజు హైదరాబాద్ లో కావచ్చు, మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఏదైతే మాస్టర్ ట్యాంక్ సంబంధించి ఇబ్రాహీంపట్నం, మేదీపట్నం సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రిస్క్ టీం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం ఉండాలని ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే హైదరాబాద్ లో నగరంలో కురుస్తున్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాసులు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని పోలీసు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు చూసినందుకు గత 3 రోజులతో పాటు కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పడం కూడా జరిగింది. కొద్దిసేపటి కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు చూసినా కూడా చూసి మాదాపూర్ కావచ్చు, ఇటు చూసుకుంటే గచ్చిబౌలి కావచ్చు, ఇకపోతే నారగరం కూడా ఈ భారీ వర్షంతో వద్దనీటితో ఇక భారీగా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. సాయి సుధా. గోపి, అయితే ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. దీనికి సంబంధించి అంటే ఈ వర్షపాతం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం దాదాపు 3 రోజుల పాటు ఈ వర్షం కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ ఈదుగాలులతో కూడా వర్షం కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ఏదైతే అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారులకు కూడా లోతెత్తు ప్రాంతాల వారు కూడా కొంచెం హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతెత్తు ప్రాంతాలను అవసరమైతే ఇళ్ల మేరకు బయటకు వెళ్ళొద్దని కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. గత 3 రోజుల క్రితం కూడా ఏదైతే సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఎవరైతే వాతావరణానికి కూడా బయటకు వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. గత 3 రోజుల నుంచి కావచ్చు, దీని 3 రోజులు కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎవరు బయటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం కూడా జరిగింది. మరోవైపు వాతావరణ శాఖ సంబంధించి ఇప్పుడు తెలంగాణలో దాదాపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రైతులు కావచ్చు, ఇటు గొర్రెల కాపర్లు కావచ్చు, ఎవరైతే రైతుల కింద కానీ చెట్లు కానీ ఉండొద్దు కానీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎక్కడైతే ఆయకట్టలు కావచ్చు, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు కూడా ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించినట్టు కూడా తెలుస్తుంది. సాయి సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చే